యూఎస్ రాకండి ఆర్ లైక్ యూఎస్ వచ్చిన తర్వాత టఫ్ లైఫ్ ఇది అది అని చెప్పేసి కొంతమంది జనరల్గా మాట్లాడతారు. సో మనోడు మాత్రం కంప్లీట్ డిఫరెంట్. మనోడు ఏమనంటే అమ్మాయిలు ఎక్కువ ఇబ్బంది పడతారు బేసికలీ ఆ పార్ట్ టైమ్స్ చేయలేక. అంటే ఇండియాలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి ఇండియా వాల్యూ తెలియదు. వదిలేండి దాని గురించి. జనాలకు యూజ్ అయ్యేంత ఏం లేదు. సీరియట్ నువ్వు స్మోకింగ్ లేదు కదా నువ్వు ఎందుకట్లా మరి ఎందుకట్లా చూస్తున్నా. బట్ పీపుల్ వాంట్ దట్ మసాలా అనమాట. సో హాయ్ గైస్. సో మొత్తానికి మనం ఇవాళ మన మహేష్ సాగర్ ఇమిగ్రెంట్ లెన్స్, నేను యాక్చువల్గా చాలా సార్లు ఐ కాల్డ్ హిమ్ లైక్ ఇమిగ్రేషన్ లెన్స్ అనేవాడు స్టార్టింగ్లో. లైక్ ఇమిగ్రేషన్ లెన్స్ కాదు ఇమిగ్రెంట్ లెన్స్ అని ఒక వీడియో కూడా పెట్టాడు. అది నాకే తగిలినట్టుంది సీరియస్గా. లేదా క్యాజువల్గా అంటే చాలా మంది ఇమిగ్రేషన్కి ఇమిగ్రెంట్ డిఫరెన్స్ తెలియట్లేదు సర్లే అని చెప్పేసి. ఓకే మన వాళ్ళకి గట్టి ఫాలోయింగ్ ఉందన్నమాట, చాలా ప్రొఫెషనల్ ఫాలోయింగ్, ప్రొఫెషనల్ కంటెంట్. యూఎస్లో ఇన్ఫ్లుయెన్సర్స్ బేసికలీ ఇన్ జనరల్గా కామెడీ కంటెంట్ అన్ని పెడుతుంటారు కదా. సో బేసికలీ ఇతన్ని మోస్ట్లీ లైక్ ప్రొఫెషనల్ కంటెంట్ అనమాట. యూనో ఒక పీస్ఫుల్ ప్రొఫెషనల్. అంటే కామెడీ అందరికీ చేత కాదు కదా, నాకు చేత కాదు కాబట్టి నేను ఈ లైన్ లో ఉన్నాను. మనోడి కామెడీ ఎంటర్టైన్ చేయగలుగుతాడు, ప్లేసెస్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించగలుగుతాడు కాబట్టి మనోడు ఆ జోనర్ లో ఉన్నాడు, నేనేమో ఇక్కడ ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. మీకు మాస్టర్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో నీ జర్నీ చెప్పు అసలు ఫస్ట్. అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయమంటావు? అంటే మాస్టర్స్ కి అసలు రావడం అనేది జీవితంలో మనము అంటే అబ్రాడ్ వెళ్ళాలి అనే కళలు ఎప్పుడూ లేదనమాట. కళలో కూడా కలగనలేదు. సడన్గా ఓ రోజు ట్రిప్ వెళ్ళినా, ఇండియాలో ట్రిప్ వెళ్ళేసి ఫ్రెండ్కి మధ్యలో హాల్ట్ ఉండే ఇక్కడ హుబ్లీలో కర్ణాటకలో. ఖాళీగా ఉన్నాను, ఫ్రెండ్కి కాల్ చేసిన, ఆస్ట్రేలియాలో ఉండేవాడు. వాడికి కాల్ చేసి ఇట్లా మాట్లాడుతుంటే అరే నువ్వు కూడా అబ్రాడ్ వచ్చేసేరా అన్నాడు. అరే ఇప్పుడు లేట్ అయింది కదరా, స్టార్ట్ చేసేది ఉండే ముందు స్టార్ట్ చేసినా అయిపోతుండే అని చెప్పేసి అంటే లేదు ఇప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. అంటే నీ చేతి మీద టాటూ ఏముందో చదువురా అన్నాడు. ఇక్కడ నాది ఇఫ్ నాట్ నౌ వెన్ అని ఉంటుంది. అది చూసి వాడు నాకు అంటే ఈ లైన్తో నన్ను ఎంకరేజ్ చేసిన వాడు. ఆ లైన్ ఒకసారి కెమెరాకి చూడు. ఇక్కడ కనిపిస్తుంది ఇఫ్ నాట్ నౌ వెన్ అని ఉంటుంది అనమాట. ఓకే అది కనిపించదేమో బట్ సో బేసికలీ ఇట్స్ ఎ టాటూ. సో అంటే లేట్ అనే ఏం లేదు, అందరూ బీటెక్ అయిన ఫస్ట్ ఇయర్కో సెకండ్ ఇయర్కో అలా వస్తారు కదా. మనది జర్నీ వేరు కాబట్టి నేను ఒక 3-4 ఇయర్స్ తర్వాతనేమో స్టార్ట్ చేసిన. అందుకని చెప్పేసి వాడు లేట్ అట్లా ఏమి ఉండదురా, కొంతమంది లేట్గా స్టార్ట్ చేస్తారు, నువ్వు రావాలనుకుంటే వచ్చేసాయి అని చెప్పేసి ఎంకరేజ్ చేసిండే. అట్లా స్టార్ట్ చేసిన. ఇక లక్కీగా ఫస్ట్ అటెంప్ట్లోనే మనది వీసా అయిపోయింది. అంటే అవన్నీ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయినాయి. మన లైఫ్లో ఎక్కువ హ్యాపీనెస్ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. ఈ అబ్రాడ్ ప్రయాణం కూడా అంతే. నాకు యూజువల్గా మీకు చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే జనాలు కానీ ఎలా చెప్తారంటే యూఎస్ రాకండి ఆర్ లైక్ యూఎస్ వచ్చిన తర్వాత టఫ్ లైఫ్స్ ఇది అది అని చెప్పేసి కొంతమంది జనరల్గా మాట్లాడతారు. సో మనోడు మాత్రం కంప్లీట్ డిఫరెంట్. మనోడు ఏమనంటే యూఎస్కి రావడం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్. స్టడీస్ గురించి కాదు, మేము ఇప్పుడు నాకు తెలిసి నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఆర్ లైక్ ఆర్ వాట్ ఎవర్ ఒక న్యూ వే ఆఫ్ లైఫ్ చూసేవారు. నాది వేరు వీడియో మేకింగ్ కానీ నాది డిఫరెంట్ ఆస్పెక్ట్లో చెప్తాను. అది హౌ ఈస్ కమింగ్ టు యూఎస్ యువర్ బెస్ట్ డెసిషన్ ఆఫ్ యువర్ లైఫ్? అంటే ఇప్పుడు 2 ఉన్నది. ఒకటేమో కెరీర్ ఓరియంటెడ్గా చూసుకున్నా కూడా నేను ఇండియాలో స్ట్రగుల్ ఉండే, ఆ ఫెయిల్యూర్స్ అంటే కొంచెం జాబ్ లేకుండా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్కి అలా ఉంటుండే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం నా లైఫ్లో మనీ చూసిన నా చేతిలో. ఓకే మనీ అంటే నాకు ఎప్పుడు కూడా కొంచెం ఇండిపెండెంట్గా ఉండాలనేది నా ఆలోచన అనమాట. అంటే మనం చాలా బెటర్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. అంటే బాగా సంపాదించాలి, ఇది కొనాలి అది కొనాలనే గోల్స్ లేవులే, కానీ మన కాళ్ళ మీద మనం ఉంటే ఎవడు మన లైఫ్లో వేలు పెట్టాడు అన్నట్టు ఉంటుంది అనమాట. సో యూఎస్ నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చింది. ఓకే. సెకండ్ వచ్చేసి పర్సనల్ గ్రోత్. ఓకే. అంటే ఇండియాలో ఉన్నంత వరకు మనకు ఇండియాలో ఉండే అంటే నువ్వు అవతల వైపు ఏముంది చూస్తేనే బ్యాలెన్స్డ్గా ఒక వ్యూ అనేది వస్తుంది, బ్యాలెన్స్డ్గా మాట్లాడడం వస్తుంది. యాజ్ ఎ రైటర్గా నాకు బ్యాలెన్స్డ్గా మాట్లాడడం రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నీకు వెస్ట్రన్ కల్చర్ ఎట్లా ఉంది అని తెలియాలంటే నువ్వు ఇక్కడ వచ్చేసి కొన్నేళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనమాట. అంటే ఆ బ్యాలెన్స్డ్ వ్యూ రావడానికి, బ్యాలెన్స్డ్ రైటింగ్ రావడానికి, ఆ ఎక్స్ప్రెషన్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి యువతల వైపు ఏముంది చూస్తే నువ్వు బ్యాలెన్స్డ్గా రాయగలుగుతావు. సో యాజ్ ఎ రైటర్గా నాకు చాలా ఇష్టం అంటే ఇటువైపు చూసి అంటే ఒక బ్యాలెన్స్డ్గా మాట్లాడడం. అంటే ఇండియాలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి ఇండియా వాల్యూ తెలియదు, లేకపోతే ఇండియా తోపు అనుకుంటాం కొన్ని విషయాల్లో. అంటే ఇండియాలో గుడ్ థింగ్స్ ఉన్నాయి, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, ప్రతి కంట్రీలో ఉంటాయి అలాగా. కాకపోతే మనం ఇటు వచ్చి చూస్తే ఒకసారి నీకు బ్యాలెన్స్డ్ వ్యూ వస్తుంది అనేది నా ఒపీనియన్ అనమాట. అట్లా నాకు అంటే ఈ జర్నీ అనేది ఒక ఎన్లైటన్మెంట్ అనుకుంటా. సో కమింగ్ టు మాస్టర్స్, కొత్తగా మాస్టర్స్ స్టూడెంట్స్కి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సజెషన్స్ కావాలంటే మాత్రం మనోడు డెఫినెట్ సజెషన్స్ ఇస్తాడు, టిప్స్. నాకు యాక్చువల్గా నువ్వు అది టిప్స్ అండ్ థాట్స్ అని పెడతావు చూడు, షేర్ యువర్ థాట్స్. ఇది నాకు అసలు భలే నచ్చింది ఆ కాన్సెప్ట్. ఐ మీన్ ఐ థాట్ అరే ఇంత మంచి అంటే నువ్వు దాన్ని స్పెసిఫిక్గా క్యాన్వాలో చేసి పెడతావు. నైస్ నైస్. సో యాక్చువల్ అక్కడ ఏంటంటే నేను కొన్ని ఆన్సర్స్ నేనే చేయొచ్చు, అంటే ఆన్సర్ చేయొచ్చు, కాకపోతే కొన్ని పర్సనల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేస్తూ ఉంటారు.
అదేంటంటే ఇలాంటి ప్రాబ్లమ్ని వేరే వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారని తెలుస్తుంది మనం అక్కడ పోస్ట్ చేస్తే. దాని ఆన్సర్ మనకు తెలిసి ఉండొచ్చు, కాకపోతే అక్కడ పోస్ట్ చేయడం వల్ల ఒక స్టూడెంట్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనేది చాలా మన కమ్యూనిటీకి తెలుస్తుంది. కొందరేమో అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ విధంగా ఆలోచిస్తారు కదా, సో వాళ్ళు ఒపీనియన్ షేర్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, ఎలా దాని నుంచి బయటపడాలి అని చెప్పేసి. నార్మల్గా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ప్రాబ్లమ్స్ వింటుంటే ఎంత అసలు చాలా చాలా ఎక్కువైపోయినాయి ప్రాబ్లమ్స్. అంటే నువ్వు విన్న ఏదైనా ఇదేం ప్రాబ్లం రా అసలు వర్స్ట్ ప్రాబ్లం అనేది ఏమైనా ఉందా యూఎస్ వచ్చిన తర్వాత? సో ఇప్పుడు నుంచి ఇక స్టార్ట్ అనమాట యూఎస్ కాన్సెప్ట్, హాట్ టాపిక్. ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదనమాట, ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్లో ఒకలా ఉంటాయి యూఎస్లో. అంటే ఇండియాలో అంటే వాడు ఒక 21 years వచ్చినోడికి యూఎస్ లైఫ్ ఒకలా అనిపించవచ్చు, 25 వచ్చినోడికి ఒకలా ఉంటుంది. అంటే ఏజ్ పరంగా కాకపోయినా వాడు ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాడు చాలా ఈజీ లైఫ్ లీడ్ చేసి వచ్చిండు అనుకో, ప్రతి చిన్నది కూడా మనకరే ఇంత సిల్లీ దానికి వీడు బాధపడుతున్నాడు ఏంట్రా, ఇంత సిల్లీ దానికి వీడు డిప్రెషన్లోకి వెళ్తున్నాడు ఏంట్రా అనిపిస్తుంది. కానీ వాడికి ఇండియాలో చాలా కంఫర్టబుల్గా పెరిగేసి వచ్చి ఉంటాడు. అట్లా మనం జడ్జ్ చేయలేము ఇంకా. అంటే వాడు ఒక ప్రాబ్లం షేర్ చేస్తాడు, అన్నా నాకు ఇట్లా బాధ అవుతుంది అన్నా, లేకపోతే ఇట్లా అని చెప్పేసి ఇంకా మనం అరే దీనికి ఎందుకు రా అని కూడా అనలేము. అంటే వాడు ఇంకా ఎంత ఈజీ లైఫ్ లీడ్ చేసి వచ్చి ఉంటాడో కాబట్టి మనం ఏం జడ్జ్మెంట్స్ పాస్ చేయలేము అనమాట. సో ఉన్నాయి అంటే చిన్న చిన్న తెలియక చేసే మిస్టేక్స్. ఇప్పుడు నేను చాలా మిస్టేక్స్ చేసిన అట్లా, అంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు ఆ క్వశ్చన్స్ పోజ్ చేసేది ఏంటంటే అవేర్నెస్ పెంచడం కోసం. ఓకే, సో బేసికలీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయడం అంటే అమ్మాయిలు ఎక్కువ ఇబ్బంది పడతారు బేసికలీ ఆ పార్ట్ టైమ్స్ చేయలేక ఆర్ లైక్ ఏదైనా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపించింది అంటే మెంటాలిటీ వైజ్ కూడా అమ్మాయిలు ఎట్లా అయిపోతారంటే యూజువల్గా దే కాంట్ సింక్. ఎందుకంటే ఇండియాలో అలా పేరెంట్స్ వచ్చి పెరిగి వస్తారు కదా, సో ఆల్ ఆఫ్ సడన్ రాగానే సింక్ అవ్వలేరు, వేరే అమ్మాయిలతో కూడా సింక్ అవ్వలేరు. యూజువల్ నువ్వు అబ్జర్వ్ చేయి, అబ్బాయిలు డెఫినెట్గా సింక్ అవ్వగలుగుతారు, బట్ అమ్మాయిలు సింక్ అవ్వరు, అబ్బాయిలు సింక్ అవ్వరు. ఇండియాలో కూడా సేమ్ ఉంటుంది అంటావా? ఇండియాలో సేమ్ ఉంటుంది, కానీ ఇండియాలో అట్లీస్ట్ లైక్ యూ హ్యావ్ సమ్ క్లోజ్ సర్కిల్. చిన్నప్పటి అంటే నీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇక్కడ అది కూడా ఉండదు. సో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండే. రైట్. ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే హాస్టల్ లైఫ్. ఇప్పుడు నేను 3rd class నుంచి హాస్టల్, నాకు ఇవన్నీ లైట్. కొందరికి ఏంటంటే వాళ్ళు మనకంటే అబ్రాడ్ వచ్చే వరకు కూడా వాళ్ళ ఇంట్లోనే పెరిగి ఉంటారు, ఇక్కడికి వచ్చి చాలా చిన్న చిన్న విషయాలు కూడా అడ్జస్ట్ అవ్వలేరు. అంటే ఇంకో పర్సన్తో రూమ్ షేర్ చేసుకోవడము ఇవన్నీ వాళ్ళకి కొత్త కదా. అంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకంటే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం అవన్నీ. నీకు హాస్టల్ లైఫ్కి అమెరికా లైఫ్కి తేడా ఏంటి? హాస్టల్ లైఫ్ ఇన్ జనరల్ నేను నార్మల్గా అడుగుతాను. అడ్జస్ట్ అవ్వడం అలవాటు అవుతుంది నీకు హాస్టల్లో ఉంటే. అంటే డిఫరెన్స్ ఏమన్నా అనిపిస్తుంది నీకు హాస్టల్ లైఫ్కి అమెరికా? కంప్లీట్లీ వేరు. అంటే నీకు అమెరికన్ లైఫ్ నీకు అంటే నాకైతే ఇందాక రోడ్డు మీద వస్తున్నాం కదా కార్లో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయరా అనిపిస్తుంది అనమాట నాకు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది యూఎస్లో. అంటే డ్రగ్స్ ఇప్పుడు అంటే నేను పాజిటివ్ థింగ్స్కి వెయిటేజ్ ఇచ్చే మైండ్ సెట్ నాది. సో అట్లా నేను కొంచెం నేచర్కి లేకపోతే డ్రగ్స్ ఇవన్నీ సోది ఉండేది. ఇక్కడ ఈ కల్చర్లో కూడా చాలా బ్యాడ్ స్టఫ్ ఉంది, అయితే మనం వాటిని పట్టించుకోం పెద్దగా. నాకు నచ్చే స్టఫ్ ఆర్ట్ కానీ లేకపోతే నేచర్ కానీ ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను కాబట్టి నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అదేనా లేదంటే ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయి? అంటే జనరల్గా అంటే రిలేషన్ కానీ నీకు ఇక్కడ యూఎస్ వచ్చిన తర్వాత నీకేమైనా రిలేషన్స్ లాంటివి ఉన్నాయా? అవన్నీ ఎందుకు ఇప్పుడు అంటే రిలేషన్స్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి కదా, అంటే జరుగుతూ ఉంటాయి. ఇక పర్సనల్ చాలా తెలివిగా మన ఇమిగ్రెంట్ లైన్స్ తప్పించుకుంటాడు అన్నమాట, తెలివి ప్రొఫెషనల్ ఛానల్ కాబట్టి. ఇవి అంటే ఏం లేదు అక్కడ, సింపుల్ కదా. ఎవరి లైఫ్లో అయినా ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఒక అమ్మాయిని మాట్లాడడం ఇష్టం చూపడం అనేవి ఉంటాయి, జరుగుతూ ఉంటాయి అంతే. దాని గురించి జనాలకు యూజ్ అయ్యేంత ఏం లేదు అంతే. కానీ జనాలు యూజ్ అయ్యలేదు, బట్ పీపుల్ వాంట్ దట్ మసాలా అనమాట. మసాలా అంటే నా జీవితంలో ఒక నిరంతర ప్రవాహం అనమాట. జనాలు వస్తుంటారు పోతూ ఉంటారు, ప్రతి ఒక్కరి నుంచి కొంచెం నేర్చుకుంటాము. అంటే వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కొంత కాంట్రిబ్యూట్ చేసి వెళ్తారు అన్నట్టు. ఐ కెన్ ఆల్రెడీ సీ లైక్ స్వెట్ ఆన్ ఇమిగ్రెంట్ మహేష్ సాగర్ స్పేస్ అనమాట. ఇంక ఈ టాపిక్ వదిలేస్తే బాగుండేది అనుకుంటా. సో బట్ ఎనీవే నార్మల్ నేనైతే సీరియస్ చెప్పాలంటే యూఎస్ వచ్చిన తర్వాత రిలేషన్లో లేని నిజానికి అయితే. ఇండియాలో బ్యాక్ దెన్ ఉండింది కానీ బట్ ఇప్పుడైతే లేదు ఫర్ వేరియస్ రీజన్స్. కంటెంట్ క్రియేటర్స్ మామూలు యూఎస్లో అయినా జనరల్ కంటెంట్ క్రియేటర్స్కి ఐ థింక్ రిలేషన్స్ అంత సెట్ అవ్వవు నాకు తెలిసి అనిపిస్తుంది నాకు. అంటే కంటెంట్ క్రియేటర్స్ విల్ బి థింకింగ్ ఆఫ్ కంటెంట్ అండ్ ఆల్సో కంటెంట్ క్రియేటర్స్కి ఎలా ఉంటుందంటే ఎంత టైం ఉండదు. మామూలుగా రిలేషన్స్లో యూ షుడ్ గివ్ టైమ్, యూ షుడ్ గివ్ స్పేస్, యూ షుడ్ బి ఏబుల్ టు కేర్ అబౌట్ దెమ్. బట్ కంటెంట్ క్రియేటర్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద మైండ్ కంటెంట్ క్రియేషన్ మీద ఉంటుంది జనరల్గా. సో అండ్ దానివల్ల వీళ్ళకి ఎక్కువ టైం ఇవ్వలేరు, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. ఉమెన్ లైక్స్ టు బి యూజువలీ ఉమెన్ లైక్ టు బి కేర్డ్ అనమాట. సో యూ కాంట్ కేర్ దాట్ మచ్. నాకు అనిపించేది ఏంటంటే అంటే నా మీద ఉన్న కంప్లైంట్స్ కూడా
మనం టైం ఇవ్వమని. అంతే సింపుల్. అంటే యూజువల్గా అంటే నీకు అబ్బాయిలే అంత ఏమో అంటే అమ్మాయిలు చాలా ఎక్కువ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు, అబ్బాయిలు అంత ఇవ్వరేమో అని. కొందరు ఇవ్వగలుగుతారేమో కానీ మనం ఎంత ఇచ్చినా కూడా అమ్మాయిలకి టైం ఇవ్వట్లేదు అనేది ఒక కామన్ కంప్లైంట్. అంతే అంతే. సో టైం వేస్ట్ అవుతుందేమో అని బాధ ఉంటుంది అనమాట. అమ్మో నాకు అసలు లేదు టైం, అసలు నాకు ఐ వాంట్ టైం నిజంగా అయితే. ఏమో మరి నాకైతే చాలా టైం అయితే ఉంది. కాకపోతే నాకు అనిపించింది అంటే నేను ఒక రిలేషన్లో నేర్చుకున్నది ఏంటంటే ప్రేమ ఎంతైనా ఉండని, అండర్స్టాండింగ్ లేకపోతే అంటే ప్రేమ ఒక్కటే సరిపోదు రిలేషన్కి అన్నట్టు అనిపించింది. కమింగ్ టు ద మాస్టర్స్ లైఫ్లో వాట్ ఈజ్ యువర్ టఫెస్ట్ సిచ్యువేషన్, హౌ యూ డెల్ట్ విత్ ఇట్? టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే పెద్ద ఏం ఫేస్ చేయలేదు నిజంగానా? నిజంగా నాకంటే నాకు ఇండియాలోనే కష్టాలు. నాకు లిటరల్గా చుక్కలు కనిపించిన టైం ఉంది మామ అసలు రియల్గా. అవును, నాకంటే పెద్ద కష్టాలు ఏమి అనిపించలేదు. అంటే ప్లేసెస్ మారడము, నేను 2-3 మంత్స్కి ఒక ప్లేస్ మారుతూ ఉంటాను, ఆ టైంలో ఇబ్బంది అనిపిస్తుంది. అరే ఇంకో ప్లేస్కి వెళ్తే మనకు అక్కడ ఏమైనా వర్క్ దొరుకుతుందా లేకపోతే ఎక్కడ ఉండొచ్చా అని చెప్పేసి. ఒకప్పుడు జరిగింది అంటే ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఫ్లోరిడా వెళ్ళాను, ఒక పర్సన్ రమ్మన్నారు, అక్కడికి వెళ్ళాక హ్యాండ్ ఇచ్చిండు. జస్ట్ అతను ఏం అంటే 1 డే ఉంటాను నేను ఇక్కడ అంటే కూడా టైం ఇవ్వలేదు. అతను ఇండియన్, ఇంకా ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళిపోవాలన్నాడు. అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని సౌత్ క్యారోలినాలో నా రిలేటివ్ ఉంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ 10 days ఉండి మళ్ళీ ఇంకో ప్లేస్ మూవ్ అయినా. అదొక్కటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు తప్ప మిగతావన్నీ అంతా గుర్తుంచుకునేంత. సో ఇక్కడ నేను సారీ టు కట్ యూ ఇన్ బిట్వీన్, ఇప్పటి నుండి కొన్ని ఒక 5 to 10 పాయింట్స్ దాకా కంప్లీట్గా యూఎస్ వచ్చే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కమింగ్ టు మాస్టర్స్ వచ్చిన రాగానే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోకండి, ఒక విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ రూమ్మేట్స్తో షేర్ చేసుకునేటప్పుడు, జనరల్గా రూమ్మేట్స్తో షేర్ చేసుకున్నప్పుడు బీ లైక్ ఎన్ ఇండివిజువల్ ఓన్లీ. డోంట్ ట్రై టు, నాకు అనిపిస్తుంది అంటే నువ్వు వాళ్ళతో కలిసిపోయి ఓవర్గా వాళ్ళతో పూసుకొని ఓవర్గా చేయడం వల్ల 2 things. ఒకటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని నువ్వు సాల్వ్ చేయడానికి ట్రై చేయాల్సి వస్తుంది, విచ్ యూ కాంట్. ఎందుకంటే మామ యూఎస్లో వచ్చిన తర్వాత మానిటరీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, యూ కెనాట్ బి రెస్పాన్సిబుల్. నేను యాక్చువల్ చాలా మంది చూస్తాను కదా మామ, మాకు చాలామంది ఏం చెప్తారంటే మామ బ్రో వాడు డబ్బులు తీసుకున్నాడు నా దగ్గర. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ బ్రో అప్పుడే మాస్టర్స్కి వచ్చేసి బ్రో వాడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎలా రిటర్న్ మళ్ళీ ఎలా ఇది అంటే వాడెక్కడి నుంచి ఇస్తాడు? పోనీ తీసుకున్నాడే ఇచ్చే సిచ్యువేషన్ ఉండాలి కదా. వీడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దోస్. అసలు పోలీస్ డోంట్ ఈవెన్ కేర్. ఏమా పోలీసులు ఎట్లా ఉంటారు మామ? మనోడికి అది చెప్పు. రాబరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. సో పోలీసులు ఇవన్నీ కాదులే కానీ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారనమాట. కొందరికి వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి, కొందరికి అంతగా ఉండవు. మనం కొందరేమో బాగా నమ్మేసే వాళ్ళు ఉంటారు, డబ్బులు అంటే తిరిగి ఇచ్చేయడం అనేది అందరు ఇస్తారులే అని నమ్ముతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ అలా జరగదు. అదే ఇండియాలో జరుగుతానేమో మన పేరెంట్స్ అందరు ఉంటారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి బయటికి త్వరగా రావచ్చు. ఇక్కడ ఏంటంటే అన్నీ మనమే చూసుకోవాలి కదా, డబ్బులు ప్రతిదీ. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగినా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. అది యాక్చువల్లీ ఇది అండర్లైన్ చేసుకోండి. యూజువల్గా ఇండియాలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి యూఎస్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఎందుకంటే యూఎస్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్కి యూ వోంట్ గెట్ ఎ బ్యాకప్. నీకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు. ఎందుకంటే నువ్వు యూజువల్గా మనకి స్కూల్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్టు ఉండదు యూఎస్ ఫ్రెండ్స్. ఓకే, సో నా కేసులో వేర్లేదు, నాకు బెస్ట్ ఫ్రెండ్ సూర్య అని ఇక్కడే ఉంటాడు. బట్ బెస్ట్ ఫ్రెండ్ మనోడు నిజంగా మేము నైట్ 2 గంటలు ఆడాం మొన్న సో యాక్చువల్గా అంటే ఇండియాలో ఇంకోటి ఏంటంటే నీకు ఏడవడానికి టైం ఉంటుంది, ఏడుస్తే నిన్ను అవదార్చడానికి ఎవడన్నా ఉంటాడు. అంటే మనకంటే షెల్టర్ ఉంటుంది, మన ఇంట్లో వెళ్ళేసి ఒక 10 days మన విలేజ్కి వెళ్ళేసి ఏడవచ్చు. ఇక్కడ అట్లా కాదు, నువ్వు ఉండాలంటే కూడా డబ్బులు పే చేయాలి. ఎగ్జాక్ట్లీ, రెంట్ గురించి ఆలోచించాలి. సో మూసుకొని పనికి అంటే వర్క్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది వేరు అంటే కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోవాలి. నువ్వు ఏడ్చేటప్పుడు కూడా వాష్రూమ్కి వెళ్ళాడు వాళ్ళు బయట ఎవరు చూడకుండా. సో అండ్ మెన్ ఈ విషయంలో నాకు సాడ్ అనిపిస్తుంది. మెన్ కాంట్ కంప్లైంట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు యూజువల్గా మీరు అబ్జర్వ్ చేయండి, మెన్ కాంట్ కంప్లైంట్ అబౌట్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే యు ఆర్ మెన్. నిజంగా అమ్మాయిలు వచ్చి నువ్వు అమ్మాయిల దగ్గర ఏడ్చుకోవచ్చు, అమ్మాయిలు అబ్బాయిల దగ్గర ఏడవచ్చు, ఇంకా సింపతి వస్తుంది. అమ్మాయి దగ్గర ఏడవడాడు, అబ్బాయి దగ్గర ఏడవలేడు. నువ్వేంటారు అబ్బాయి ఇలా ఏడుస్తున్నావు అనేసి జడ్జ్ చేసి పడదు సార్. అసలు ఆడంగిలా ఉన్నాడు అనుకుంటా. చిన్నప్పటి సో దట్ ఈస్ నీకే అనిపిస్తుంది. నాకు కూడా అంతే. ఆ స్టిగ్మా అనేది ఎప్పటి నుంచో ఉంది. అంటే మనం ఏడుస్తే అంటే వీక్ పర్సన్ అనుకోవడం, లేకపోతే ఇప్పుడు నేను కొన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను ఇమిగ్రెంట్ లెన్స్లో. ఓకే, దాన్ని కూడా అంటే దాన్ని చాలా ఎక్కువ సీరియస్గా తీసుకుంటారు కొంతమంది. అరే వీడు ఏదో వీక్గా ఉన్నట్టున్నాడు అని చెప్పేసి ఆ టైంలో ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తాం అంతే. దానికి కూడా అంటే మన వీక్నెస్లను ఎక్స్ప్రెస్ చేయడము, లేకపోతే మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఏదో వీక్గా చూస్తారు కొంతమంది. సో డోంట్ నన్ను అడిగితే డోంట్ కీప్ దాట్ వే అనమాట. ఎందుకంటే ఎలా అయిపోతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఎలా అయిపోతుందంటే మెన్ కాంట్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్, ఎస్పెషలీ ఇన్ మాస్టర్స్. యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మామ నువ్వు నమ్మవు, నాకు ఒకడు ఫోన్ చేసి బ్రో నేను సూసైడ్ థాట్స్ వస్తున్నాయి నాకు లిటిల్గా మాస్టర్స్. ఆ ప్రెషర్కి ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ప్రెషర్
అండ్ యునో ఫ్యామిలీ ప్రెషర్స్, పీర్ ప్రెషర్, ఇవన్నీ ఉంటాయి 3 ఎక్స్ట్రీమ్ ఆస్పెక్ట్స్లో. ఎందుకంటే యూజువల్లీ పేరెంట్స్కి ఎలా అయిపోయిందంటే అమెరికాకి వెళ్ళంగానే వాడు డబ్బులు పంపించేస్తాడు అన్నట్టు ఉండేది ఇది వరకు. ఇప్పుడు లేదు అట్లా లిటరలీ. సో వీళ్ళు ఏంటంటే ఒకసారి లోన్ కట్టాలి అవన్నీ చేసేటప్పటికి చేయాల్సి వచ్చేటప్పటికి వాడు నాకు ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకున్నట్టే, నేను ఆగరా నాయన, నువ్వు నాకు ఫోన్ చేసి నేను లాస్ట్ కాల్ నువ్వు నాకు పెట్టి సూసైడ్ చేసుకున్నాడంటే ఇంకా నేను ఐ ట్రై టు. నేను అదే చూసిన కొంతమంది స్టూడెంట్స్ అంటే ఇక్కడ వర్క్ చేస్తూనే చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఇల్లు కట్టడం కానీ, అప్పులు క్లియర్ చేయడము, అంటే బ్యాక్ ఇన్ ఇండియా ఫ్యామిలీ బాగుండాలని చెప్పేసి చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా ఎఫర్ట్స్ పెడతారు. ఇంకా కొందరు ఏంటంటే సింగిల్గా ఉంటారు, అంటే ఆ స్టూడెంట్స్ మధ్య ఉండరు. సో ఇప్పుడు నేను మొన్న ఒక అబ్బాయిని కలిసిన, అబ్బాయి చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాడు, అంటే ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ తీసుకుంటున్నాడు. అబ్బాయి ఎవరితో కలవాడు, అంటే ఆ ప్లేస్ అలాంటిది, అబ్బాయి సింగిల్గా ఉంటున్నాడు. నేను మొన్న వెళ్ళి కలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే, బ్రో అసలు అంటే మనోడికి అంటే మనం అనుకుంటాం మన రీల్స్ ఏముంది లేదా ఏదో అంటే మన రీల్స్ ఏం యూజ్ అవ్వదని, అలాంటి పీపుల్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. నేను చెప్పిండు మనోడు రమాబాయ్ వీడియోస్, జగన్ ఆర్ట్స్ వీడియోస్, బ్రో మీ వీడియోస్ వల్లనే నేను అంటే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన. యాక్చువల్లీ దట్ ఫీల్స్ వెరీ నైస్. నిజంగా నాకు మొన్న క్లీలాండ్ వచ్చినప్పుడు కూడా బ్రో నీ వీడియోస్ చూసి నేను క్లీలాండ్ వచ్చా అన్నాడు. ఐ వాజ్ లైక్ లిటరలీ ఐ మీన్ ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ ఫెల్ట్ లైక్ అలర్ట్ అని కూడా అనిపించింది. అమ్మో మనల్ని చూసి ఒక ప్లేస్కి వస్తున్నారంటే దట్స్ ఇంపాక్ట్. ఇప్పుడు అంటే క్లీవ్లాండ్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తావు, మనోడు ఎక్కడో ఉంటాడు, ఎప్పుడు బయటికి వెళ్ళాడు, కార్ లేదు. సో అలా ఉండి ఇంట్లో ఉండి రీల్స్ ఇట్లా స్క్రోల్ చేస్తున్న వాడికి మనం చూపించే ప్లేసెస్ కానీ మాట్లాడే మాటలు కానీ కొంత ఫీల్ కనెక్టెడ్, అది ఆబ్వియస్ ఉంటుంది. నేను చూసి ఐ ఫీల్ కనెక్టెడ్ టు యూ. సో అలా అది ఉంటుంది యాక్చువల్ సోషల్ మీడియాలో ఆస్పెక్ట్ ఆఫ్ యునో పాజిటివిటీకి కాంట్రిబ్యూట్ చేయడానికి అంటే మన వాళ్ళైతే చేస్తున్నారు అనిపించింది. అంటే కొందరికి మన వాళ్ళతో మాట్లాడినా కదా మొన్న, అనిపించింది ఓకే మనోడు హెల్ప్ అవుతుంది అని. అండ్ ఈ ప్రెషర్ యాక్చువల్గా యూజువల్గా ఈ ప్రెషర్ తట్టుకోలేకుండా చాలామంది లిటరల్గా, నేను యాక్చువల్ క్లీలాండ్ కూడా చూస్తా కదా, I also say to people, there are people who like smoke 2 packets cigarettes, 1 packs 2 packs cigarette. స్మోకింగ్ లేదు హ్యాబిట్. ఎందుకట్లా కాదు ఎట్లా లిటరల్ ఎలా చూసాడు తెలుసా బ్రో, ఇది ఇట్లా ఈ టాపిక్ అంటే ఇప్పుడు పర్సనల్ హ్యాబిట్స్ అనేవి నేనేం స్మోక్ చేయనులే, కాకపోతే నాకు జనరల్గా చెప్తున్నా, ఐ బిలీవ్ దిస్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఐ జెన్యూన్లీ ఫీల్ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్. నిజంగా ఎందుకు అంటే నేనేదో ఇప్పుడు నటించచ్చు అని మీరు అనుకుంటే కనుక, నేను నార్మల్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కూడా అయింది కూడా అందుకే నాకు ఆ థాట్ ఉంది. అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టోరీస్ అంటే ఇన్స్పిరేషన్ స్టోరీస్ విన్నా కానీ, లేదంటే రామాయణ మహాభారత్ ఆర్ లైక్ ఎనీ స్టోరీస్ వింటే వాట్ ఈస్ దేర్, ఓకే మనం ఏదో ఒకటి చేయాలి అన్నట్టు ఉండేది. సో ఆ కన్సర్న్ నిజంగానే ఉంది యాక్చువల్గా. ఇక బెట్టింగ్ ఫైట్ గురించి ఎందుకు కానీ, ఆ బెట్టింగ్ ఫైట్ కూడా చేసింది అందుకే నిజానికి అయితే. ఆ బెట్టింగ్ ఫైట్ మీద కొన్ని అంటే మనం ఎంత రైట్ అంటే ఒక మంచి కాజ్తో చేసినా కూడా కొన్ని యాక్సెప్ట్ చేయలేరు జనాలు, అంటే మా పర్సనల్ చాయిస్ కదా అన్నట్టు ఉంటారు. సో హియర్ ఈస్ ద యాక్చువల్గా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నాకు మహేష్ సాగర్ ఎందుకు క్లోజ్ అంటే ఇమిగ్రెంట్ లెన్స్ అనే చెప్తాను. సో నాకు ఈ బెట్టింగ్ ఫైట్ చేసేటప్పుడు యుఎస్ వాళ్ళు కూడా చాలా మంది అగెయిన్స్ట్ వెళ్ళారు అనమాట. యుఎస్లో తెలిసే ఉంటుంది. సో అలాంటి ఒక సీరియస్ సిచ్యువేషన్లో మనోడి దగ్గర కూడా వెళ్ళింది ఆ ఇన్ఫర్మేషన్. మనోడు నాకు మెసేజ్ పెట్టాడు జాగ్రత్తగా ఉండని. మిగతా వాళ్ళగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకుండా, ఒక వెరిఫికేషన్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా వీడియో పెట్టలా. తను కనుక నా మీద వీడియో పెట్టుంటే ఇక అసలు చాలా ఇంపాక్ట్ అయ్యేది. ఎందుకంటే నేను ఒక ప్రొఫెషనల్ పెట్టాడంటే దానికి డెఫినెట్గా ఒక బ్యాకప్ యూనో వెరిఫికేషన్ చేసే ఉంటాడు అనేసి. సో అక్కడ నాకు బాగా నేను అదే చెప్పాను. అంటే నాకేంటంటే కొన్నిటికి అంటే ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్లోనో ఎక్కడైనా కానీ కొన్ని అంటే రైట్ చేస్తుంటాం, కొన్ని రాంగ్ అవుతూ ఉంటుంది, కొందరు హర్ట్ అవుతూ ఉంటారు. కానీ దానివల్ల అంటే ఒక కెరీర్ కంప్లీట్గా అంటే నాశనం అవుతుంది అంటే ఇప్పుడు నీ మీద ఎవరైనా యాక్షన్ తీసుకుంటా అంటే నేనైతే సపోర్ట్ చేయను. అంటే ఫస్ట్ కొన్ని ఫ్రెండ్లీగానే వెళ్ళిపోవాలన్నమాట. సో అండ్ ఇట్స్ నాట్ లైక్ ఎ బిగ్ కంప్లైంట్ బ్రో. అదేదో వాళ్ళు పీపుల్ షోడ్ ఇట్ అది అంటే ఏదో సెక్సువల్ హెరాస్మెంట్ ఏదైనా పెద్ద వెళ్ళేసి ఒక పర్సన్ అటాక్ చేసి వాళ్ళకి మనం నాశనం చేస్తే అది చేసినా ఓకే, కానీ మనం ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తే ఒక కాజ్ తో వెళ్తున్నప్పుడు మెంటల్ గా ఎంత ఇది ఉంటుంది. సో కమింగ్ టు ఐ మీన్ ఓకే సరే, మనోడు అంటే బెట్టింగ్ విషయంలో కూడా నాకు బేసికలీ నా పర్సనాలిటీ వేరు, మనోడి పర్సనాలిటీ వేరు. అది కరెక్ట్. సో నేనంటే వేరే వాళ్ళ లైఫ్లో ఏళ్ళు పెట్టాను అనమాట. అంటే అది రైట్, మనోడు మంచి కాజ్తో వెళ్తున్నాడు కానీ నాకు చేత కాదు. సో అలా చేస్తున్నప్పుడు మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ అనవసరంగా అంటే ఒక రాంగ్ రీజన్స్తో క్రిటిసైజ్ చేయొద్దు అనేది నా ఒపీనియన్ అనమాట.
సో అందుకని చెప్పేసి ఏదైనా అంటే సజెషన్ చాలా వాల్యుబుల్ సజెషన్స్ అనమాట మనోడి దగ్గర. అందుకే నేను చెప్పాను నన్ను ఫాలో అంటే నేను అసలు అడగను కూడా, నిజంగా చెప్తున్నా. నేను నార్మల్గా ఫాలో చేయమని అడగను యూజువలీ. సో మనోడు మాత్రం ఫాలో చేయండి నేను డెఫినెట్గా. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మనోడి కూడా. అంటే నాదంతా కొంచెం మాస్ అనమాట ఇండియాలో. మనలో నాకు బాగా నచ్చే కంటెంట్ ఏంటంటే కొన్ని అంటే లైఫ్ గురించి కొన్ని చూపిస్తూ ఉంటాడు, చిన్న చిన్నవి. అంటే ఇప్పుడు మూన్ చూపిస్తాడు, మూన్ గురించి మాట్లాడతాడు, చిన్న చిన్న హౌసెస్ గురించి, ఒకసారి హౌస్ గురించి అరే చూడరా, అరే బయటకు వచ్చేసి ఇట్లా చేయరా అని చెప్పేసి ఎంకరేజింగ్ గా ఉంటాయి చూడు. ఆ నేచర్ ని చూపించడము. నా యాక్చువల్ కంటెంట్ అదే బ్రో. యాక్చువల్ కంటెంట్ డివేట్ అయ్యా నేను యాక్చువల్ గా. లైఫ్ స్టైల్ గురించి అవి చూపించడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకు. అవి బాగా చూస్తాను, అవి బాగా ఇష్టం. ఓ అవునా, ఓకే ఓకే, నైస్. సో కమింగ్ టు అంటే యూజువల్ ఇట్స్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ టాపిక్. స్టూడెంట్ డెత్స్ అనేవి ఐ థింక్ దిస్ ఇస్ లైక్ టూ మచ్. ఈ ఇయర్ నేను అబ్జర్వ్ చేసాను ఈ ఇయర్లో లిటిల్ గైస్ 20 ఏంటి బ్రో, 35+ స్టూడెంట్ డెత్స్ విన్నా నేను. యాక్చువల్ 35+. నిన్న లిటరల్గా లేక్లో డ్రౌన్ అయిపోయి అతను. చూడు బ్రో ఎంత బ్యాడ్ సిచ్యువేషన్. లైఫ్ జాకెట్ ఉంది, లిటరల్గా లైఫ్ జాకెట్ ఉండి లైఫ్ జాకెట్ నుంచి పడి స్లిప్ అయిపోయాడు. అంటే మన కంట్రోల్లో లేకుండా జరుగుతున్నాయి ఇప్పుడు డెత్స్ లో అన్ని కూడా. సో నిన్న టెక్సాస్ లో ముగ్గురు, అది అసలు అంటే దాని ముందు 2 weeks బ్యాకే ఒక ఫ్యామిలీ చనిపోయింది. సో సాడ్ బ్రో. అసలు కొన్ని మన మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయేమో అనిపించింది నాకు. కొన్ని అంటే అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఏముంది, ఇప్పుడు స్విమ్మింగ్ రాకపోతే నువ్వు దానిలోకి వెళ్ళొద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా జరుగుతాయిలే. మన చేతిలో ఏముంది అది వాడి. అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్, అంటే నిజంగా చెప్పాలంటే కొన్ని డెత్స్ అయితే ఇండియన్స్ మిస్టేక్. నేను అంటే ఐ కాంట్ సే ద ప్లేస్ గైస్, బట్ ఐ హర్డ్ అ స్టోరీ. అది బయటకు ఒకలా వెళ్ళింది, బట్ నేను ఐ వోంట్ సే ఎనీథింగ్ అబౌట్ దాట్ డీటెయిల్స్. అతను యాక్చువల్గా చనిపోయింది అదే డ్రగ్స్ ఎక్కువ తీసుకొని హార్ట్ ఫెయిల్ అయిపోయింది. అయితే హార్ట్ ఫెయిల్ అవడం అది సంథింగ్ అయిందంట, దాని ఏదో అంటారు కదా, ప్యానిక్ అటాక్ సంథింగ్, దానివల్ల హీ డైడ్. సో దాన్ని వేరేలాగా చూపించారు, అది నాకు తెలుసు. అంటే ఇక్కడ డ్రగ్స్ అంటే నాకు చెప్పాలనిపిస్తుంది. నేను బేసికల్గా చెప్పాను ఒక లైఫ్లో, అంటే ఇది చేయరా అని నేను చెప్పాను. కాకపోతే కొత్తగా అంటే 21-22 ఇయర్స్కి వస్తూ ఉంటారు కదా కొంతమంది, టూ మచ్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్, అది కొంచెం కంట్రోల్ చేసుకోండి. నీ వర్డ్స్లో చెప్పడం రాదు అది. సో ఇంకొకటి ఏంటంటే అది నేను చెప్తాను డెఫినెట్గా, కంపెనీ వల్లనో లేకపోతే ఎలానో వాళ్ళు అంటే లిమిట్స్ అంటే నేను ఒకటి చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లిమిట్స్ ఎప్పుడు క్రాస్ అవుతాయి యూజువల్గా అంటే, మనకి ఒక అలవాటు నార్మల్గా అందరికీ ఒక హ్యాబిట్ అనేది జనరిక్గానే అవుతుంది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా అనే అవుతుంది, బట్ దేర్ విల్ బీ ఎ పాయింట్ మనం డిప్రెస్డ్ అవుతాం. ఆ డిప్రెస్ సిచ్యువేషన్లో యూ ఫీల్ లైక్ డ్రింకింగ్. మనం అబ్రాడ్లో ఉన్నాం, ఇక్కడ ఏమన్నా అవుతే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకునే పరిస్థితి కాదు, అదే హెల్త్ మెడికల్ బిల్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేదు. లిటరల్గా మన వలస పక్షి అని ఒక అతను ఉంటాడు తెలుసా, మన ఇన్ఫ్లుయెన్సర్ తెలుసా నీకు? అవునా, చాలా మంచి ఆయన, కంటెంట్ కామెడీ ఉంటుంది, అండ్ హీఈస్ ఎ హెల్ప్ఫుల్ పర్సన్. నిజంగా ఈజ్ ఎ గుడ్ పర్సన్. వలస పక్షి నాకు స్టార్టింగ్ హెల్ప్ చేశాను. సో వలస పక్షి అతనికి అదే ఇతను ఈ డిస్ప్లే అయింది కదా అతను. సో అతను ఏం చెప్పాడంటే, నాకు మెడికల్ బిల్స్ అంట మామ, మెడికల్ బిల్స్ అతనికి 100K అయిందంట. యూ బిలీవ్ 100K? ఏదో సమ్ స్కానింగ్ బేసిక్ చెకప్కే $7,000 వేశారు. సో అదనమాట, బీ కేర్ఫుల్. అండ్ కమింగ్ టు ఫైనాన్స్, మానిటరీ ఇష్యూస్ గురించి చెప్పు. మానిటరీగా ఎలా మేనేజ్ చేసావు నువ్వు? అసలు మానిటరీగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు? ఎలా ఉండుంటే బెటర్గా ఉండేది అనుకుంటా? అంటే ఎలా అంటే నేను హార్డ్ వర్కర్ని కాదు. అవునా? నేను అంటే ఈజీ వర్క్స్ చూస్ చేసుకుంటా. నాకున్న అంటే మంచితనం వల్లనో జనాలు నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో అయితే హెల్ప్ దొరికింది. ఓకే, అంటే నేను ఏ ప్రాబ్లం ఉన్నా ఏదో ఒక సోర్స్ నుంచి నాకు హెల్ప్ దొరుకుతుంది. అంటే అది నమ్ముతాను. ఇలాంటివి మనకి ఎందుకు ఉండవో అనిపిస్తుంది. మన ఓన్లీ గాడ్ హెల్పే. అమెరికాలో మీరు ఏమన్నా చేసేటప్పుడు ఏదన్నా కొంచెం డౌట్ ఉన్నా సరే సిగ్గుపడకుండా, ఏం ఆలోచించకుండా ఎవరినైనా నోన్ పర్సన్ అడగండి. అయినో ఇన్ఫ్లుయెన్సర్స్ అంత యాక్సెసిబుల్గా ఉండరు. యూజువల్గా మనోడికి మెయిల్ చేస్తే నువ్వు రెస్పాండ్ అవుతావు అనుకున్నాను, మెసేజ్ కూడా రెస్పాండ్ అవుతాడు. బట్ నాది కొంచెం డిఫరెంట్. నాకు మెయిల్ చేస్తే మాత్రం ఐ ట్రై టు రెస్పాండ్ ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్. ఓకే, ఎవరినన్నా కనుక్కోండి. అసలు పోనీ మమ్మల్నే కాదు, యూజువల్గా మీకు సీనియర్స్ ఉంటారు. మాకు యాక్చువల్గా మా బావ నన్ను చాలా హెల్ప్ చేశారమ్మా, నిజంగా మామ. చాలా మీకు ఎలా ఉంటుందంటే, ఒక్క పాయింట్ వల్ల మీకు $5,000-6,000 సేవ్ అవుతాయి. $5,600 అంటే నీకు అవ్వలేదా మామ? నాకైతే చాలాసార్లు అయినాయి లిటరల్గా. సో మేక్ ష్యూర్ యూ ఆస్క్ సమ్వన్, మేక్ ష్యూర్ యూ కాంటాక్ట్ అ సీనియర్, మేక్ ష్యూర్ యూ ఆర్ కాంటాక్టింగ్ యువర్ రిలేటివ్. అరే వాడు ఇప్పుడు సడన్గా ఫోన్ చేస్తే మనం అనుకుంటాడా? అనుకోని పర్లేదు, ఏం పోలేదు మనకి.
if it is saving you $5,000, why not? And coming to this job market situation, చాలా మోస్ట్ హాట్ టాపిక్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్. మా ఫ్రెండ్ ఒకడు మామూలుగా ఇలా అంటున్నాడు అన్నమాట, ఫోన్ చేసి యుఎస్ పరిస్థితి ఎట్లా ఉంది రావచ్చా అంటే నువ్వు ఫైనాన్షియల్ టఫ్ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం రాకనే చెప్తాను. రైట్ నేను కూడా అదే చెప్తున్నా. ఎవరైనా వచ్చేసి అన్న మంచిగా ఉందా మార్కెట్ అంటే నీ సిచ్యువేషన్ ఎలా ఉంది, నువ్వు అంటే ఇంట్లో డిపెండ్ అవ్వకుండా, అంటే ఇక్కడ కొన్ని ఇప్పుడు లక్ మీద ఉంటుంది. ఇప్పుడు పార్ట్ టైమ్స్ అంటున్నారు, పార్ట్ టైమ్స్ కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని స్టేట్స్లో ఈజీగా దొరుకుతున్నాయి, కొన్ని స్టేట్స్లో దొరకట్లేదు. సో జనరలైజ్ చేయలేము యూఎస్లో ఇట్లా అని. సో పార్ట్ టైమ్స్తో పాటు ఇప్పుడు జాబ్స్ అంటే కొందరికి స్కిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంది. నేను చూసినంత వరకు అయితే ఒక 100లో 20 మెంబర్స్కి ఈ మార్కెట్లో కూడా జాబ్స్ అయితే వస్తున్నాయి. ఇక కొన్నిసార్లు మనకి బ్యాడ్ లక్ ఉండి, కొన్నిసార్లు స్కిల్స్ లేక, ఈ రీజన్స్ రావట్లేదు కొందరికైతే. యాక్చువల్గా ప్రెజెంట్ జాబ్ మార్కెట్ అయితే టఫెస్ట్ జాబ్ మార్కెట్ అని నిజానికి అయితే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లే ఆఫ్స్. లిటరల్గా కంపెనీలో, మన టెస్లా వెళ్ళిన కంపెనీలో వాళ్ళు లిటరల్గా నెక్స్ట్ డే యాక్సెస్ కోసం అని వెళ్తే ఐడి కార్డ్స్ పనిచేయలేదంట. వాట్ అసలు దట్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ సీరియస్. టెస్లా లాంటి కంపెనీలో వితౌట్ ఎ ప్రయర్ నోటీస్ హౌ కెన్ యూనో ఈ టాపిక్ ఏంటంటే నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే కొన్ని విషయాలు ఏంటంటే అంటే ఎలా ఉంటుందంటే ఇది, అంటే వీళ్ళు ఏంద్రా అంటే జాబ్లు చేయకుండా ఏదో అనాలిసిస్ చేస్తున్నారు అన్నట్టు ఉంటారు అనమాట. సో ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడకపోవడం బెటర్ అన్నట్టు అనుకుంటాను. అంటే ఎఫర్ట్ పెట్టాలి. మార్కెట్ అయితే బాగాలేదని తెలుసు, అంటే నేను చూసినంత వరకు. సో ఇంకెక్కువ అనాలిసిస్ చేసినా కూడా నేను రైట్ పర్సన్ కాదు అని నమ్ముతా. అవునా? ఓకే. చుక్కలు చూపిస్తుంది ఫారెన్ లో, రైట్, లిటరల్ గా చుక్కలు బ్రో. అండ్ ఎస్పెషల్లీ లేకపోతే రైట్ రూమ్మేట్స్ లేకపోతే. అండ్ నేను వెజిటేరియన్ బ్రో. మామా మీరు ఎవరన్నా వెజిటేరియన్స్ అంటే ఇంకా నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. నేను నార్మల్ వెజిటేరియన్ కాదు, ఎగ్ కూడా తినను. లిటరల్గా దానివల్ల నేను చాలా కట్ ఆఫ్ చేయాలి. చాలా 80% ఆఫ్ ద ఫుడ్ కట్ ఆఫ్ అయిపోతుంది బయట. సో అదన్నమాట. నువ్వు నాన్ వెజిటేరియనా? కంప్లీట్లీ ప్యూరా? ఓన్లీ నాన్ వెజ్? ముక్కలేంది ముద్ద దిగదన్నమాట. 365 డేస్లో 365 డేస్ పెట్టినా తింటా. అవునా? అమ్మో. సో దే వాజ్ ఎ టైం మేము యాక్చువల్గా రూమ్మేట్స్ అవ్వాల్సింది. యాక్చువల్గా నేనే అతని దగ్గరికి వెళ్దాం అనుకున్నా, బట్ ఫర్ సమ్ ఆన్ సినారియోస్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. సో ఫైనల్గా మన వాళ్ళకి ఏమైనా సజెషన్ ఉంటే చెప్పు. అసలు అంటే యూఎస్కి వద్దాం అనుకున్న ఆర్ లైక్ అబ్రాడ్ వద్దాం అనుకున్న వాళ్ళకి ఫైనల్గా ఏమైనా సజెషన్ ఉంటే? లేదు, కొంచెం అంటే మన ఎక్స్పీరియన్సెస్ ఇండియాలో చాలా ఈజీ లైఫ్ లీడ్ చేసి వచ్చిన వాళ్ళకి ఇక్కడికి వచ్చాక కొంచెం మెంటల్ హెల్త్ ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా లోన్లీనెస్, ఒక్కసారిగా పేరెంట్స్ని దూరం అవ్వడం ఇలాగా. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మెమరీస్ క్రియేట్ చేసుకోవడము అండ్ మెంటల్ హెల్త్ అనమాట. వాటి కోసం కొన్నిసార్లు రైట్ పీపుల్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కొంచెం నేచర్లో టైం స్పెండ్ చేయడము. సో ఫస్ట్ అంటే కెరియర్ కన్నా ముఖ్యంగా మెంటల్ హెల్త్ని జాగ్రత్తగా ఉంచుకుంటే మిగతా అన్నీ సెట్ అయిపోతుంది ఓవర్ ద పీరియడ్. ఒకటికి ముందు రావచ్చు, ఒకటి తర్వాత రావచ్చు జాబ్. కాకపోతే మీరు ఏమైనా లోన్లీగా ఫీల్ అయినా, డిప్రెస్డ్గా ఫీల్ అయినా కూడా అంటే బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళకుండా ఫ్రెండ్స్తో మాట్లాడము, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం. సో ఆ ఏరియా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఐ థింక్ నువ్వు చాలా మంచి పాయింట్ చెప్పావు. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం అమెరికాకు వచ్చిన తర్వాత ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. ఎందుకంటే అబ్రాడ్ వచ్చిన తర్వాత చాలా మారిపోవచ్చు సిచ్యువేషన్స్ లిటిల్గా మామ. అంటే నేను ఇంట్లో మాట్లాడుతూ ఉంటే కనుక మీకు ఆ కనెక్టివిటీ ఉంటుంది అండ్ యూ నాట్ గో ఇన్ టు బ్యాడ్ హ్యాబిట్స్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ యూ విల్ ఆల్వేస్ అండర్స్టాండ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఈ విషయంలోకి వచ్చేప్పుడు నాకు ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫాదర్ చనిపోయారు అనమాట. సో యూఎస్కి వచ్చిన తర్వాత మాస్టర్స్ మధ్యలో వెళ్ళాల్సి వచ్చింది. సో నాకు అదే అనమాట. అంటే అఫ్కోర్స్ అండ్ ఒకటి విషయం నేను సజెషన్ ఇస్తాను, మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా మీ పేరెంట్స్కి ఎక్కువ చేయడానికి ఆలోచించండి. యూజువల్గా ఇక్కడ చాలామంది అబ్జర్వ్ చేస్తాను, మీ గర్ల్ ఫ్రెండ్స్ చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళు చేసుకోవడం సరిపోతుంది. మీ పేరెంట్స్కి నార్మల్గా మిమ్మల్ని మీద ఆశలు పెట్టుకొని మిమ్మల్ని లైఫ్స్ అన్నీ మీ మీద దారపోస్తారు కదా. సో ఫస్ట్ మీ పేరెంట్స్కి చేయండి. చాలా మంది తెలుసు బ్రో, రిమైండర్ ఇస్ ఇంపార్టెంట్. నేను యాక్చువల్గా కొన్నిసార్లు మనం ఒకసారి చూసి గుర్తొస్తుంది, అరే ఇది చెయ్యాలి అయితే అనేసి. సో దట్స్ ద రీజన్ ఐ థాట్ ఆఫ్ సేయింగ్ గైస్. సో అందుకే మేము షేర్ చేస్తాం. అండ్ వీ ఆల్సో థాట్ లైక్ ఓకే వీ షుడ్ మేక్ ఎ వీడియో టుగెదర్. మేము మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేయాలి అనుకున్నాం. దట్స్ ద రీజన్. ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా లైఫ్ లో. అయితే మంచిగా నాతో రాంబాబు అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేవారు. పర్లేదు, కొంచెం ఫస్ట్ నర్వస్ ఉండే కానీ స్లోగా కంఫర్టబుల్ అయ్యా. యాక్చువల్లీ ఐ థాట్ లైక్ స్టార్టింగ్ మనోడు రాగానే లైక్ హీ వాజ్ లైక్ అన్నట్టు. ఇంకా రిలేషన్ అనగానే బుగ్గకి చెమటలు పట్టినాయి. సరే ఓకే మనోడు ఎక్కువ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అనుకున్నా.
లేదండి మంచిగా ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేసిన టైం అయితే ఎంజాయ్ చేసా 30 minutes సో పీస్ఫుల్ వెళ్ళిపోయింది. దీన్ని ఎడిట్ చేసేటప్పటికి నాకు ఉంటుంది. బట్ ఎనీవే ఇట్ వాస్ రియలీ నైస్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. టేక్ ఎ వైస్ డెసిషన్.